Step into Value Zone. Value Zone. Hypermart. Button. సాధారణంగా పెద్ద హీరో సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల హడావిడి అంతా ఇంత కాదు. అందుకు తగ్గట్లే నిర్మాతలు కూడా రిలీజ్ విషయంలో ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజు వేరే ఏ సినిమాలు రిలీజ్ కాకుండా చూసుకుంటుంటారు. ఎందుకంటే మూవీ కలెక్షన్స్ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో ముందు నుంచే పక్కా ప్లాన్తో మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఈసారి మహేష్ మూవీకి టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే సంక్రాంతి కానుకగా మహేష్ మూవీతో పాటు మరో 4 సినిమాలు కూడా రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు మూడోసారి నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈసారి పక్కా మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాస్ టైటిల్తో ఇప్పటి వరకు వచ్చిన మాస్ అప్డేట్స్తో ఈ మూవీ అభిమానుల్లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. దీనికి తోడు సంక్రాంతి బరిలో ఉండడం టాక్తో పాటు కలెక్షన్స్కి చాలా ప్లస్ అవుతోంది. జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. అయితే అదే రోజు తెలుగు స్ట్రైట్ మూవీ హనుమాన్ కూడా థియేటర్లలోకి రానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమంతుని ఆధారంగా ఓ ఆసక్తికర సూపర్ హీరో కథతో హనుమాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందూ దేవుడు హనుమంతుడి పవర్స్ ని ఈ సూపర్ హీరో మూవీతో ప్రపంచానికి తెలియచేయాలన్న ఉద్దేశంతో తెరకెక్కిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజు తెలుగు స్ట్రైట్ మూవీ హనుమాన్ కూడా థియేటర్లోకి రానుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా హనుమంతుడి ఆధారంగా ఓ ఆసక్తికర సూపర్ హీరో కథతో హనుమాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిందూ దేవుడు హనుమంతుడి పవర్స్ ని ఈ సూపర్ హీరో మూవీతో ప్రపంచానికి తెలియచేయాలన్న ఉద్దేశంతో తెరకెక్కిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దైవభక్తి నేపథ్యంలో తీసిన ఈ మూవీ మహేష్ మూవీతో పోటీలో ఉంటుందా, తప్పుకుంటుందా అనుకుంటున్నారు. కానీ కన్ఫర్మ్గా వస్తామని పోస్టర్స్ రిలీజ్ చేయడంతో ఈ 2 చిత్రాల మధ్య పోటీ మొదలైంది. వీటితో పాటు మరో 3 క్రేజీ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో ఒక్కరోజే రిలీజ్కు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరో ధనుష్ చేసిన యాక్షన్ మిమీ, కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, అయాలన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు కూడా జనవరి 12నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. వీటిలో ఏదైనా వాయిదా పడతాయా లేక బరిలో ఉండి సంక్రాంతికి రిలీజ్ అవుతాయా వేచి చూడాలి మరి. అయితే ఒక్కరోజే 5 బడా సినిమాలు రిలీజ్ కావటం వల్ల అందరికీ వసూళ్ల పరంగా దెబ్బపడే అవకాశం ఉంది.